హాయ్! హలో! మేమెక్కడున్నామనుకుంటున్నారిప్పుడు? మా పాపాల స్కూల్ దగ్గరనమాట. ఏంటి ఇలా రెడీ అయిందనుకుంటున్నారా? మా పాప కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఒక 4, 5 సాంగుల్లో. అయితే దానికోసం ఇలా తయారయ్యి రమ్మన్నారు. అయితే నాకు చీర కట్టడం రాదండి అంటే ఆవిడే కట్టింది. మామూలుగా కాదు, వేరే టైప్ కట్టమన్నారు. అందుకని రాదన్నాను. అయితే టీచర్ గారే కట్టారు. నేనేమో మేకప్ వేసి పంపించాననమాట. అయితే ఫేర్వెల్ పార్టీలా లేదు. ఒక పండగ వాతావరణంలాగా ఉంది. మ్యాజిక్ షోలని, శ్రీకృష్ణ తులాభారమని, డ్యాన్సులని రకరకాలుగా అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేశారు. కొంతమంది పేరెంట్స్ అయితే ఈవినింగ్ 6 గంటల నుంచే ఉన్నారంట. మేమైతే కొద్దిగా లేట్‌గానే వంట చేసుకొని వెళ్ళాను గానీ, పాప అయితే 1 గంటకి వెళ్ళిపోయింది. మేము కొంచెం లేట్‌గా వెళ్ళామనమాట. అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. పాప మామూలుగానే డాన్స్ ఇరగదీసేస్తది కదా! స్టేజ్ మీద అయితే ఇంకా ఇరగదీసింది. నేనైతే సిగ్గుపడతదేమో, భయపడతదేమో, అందరి ముందు చేయాలి కదా డాన్స్ అనేసి అనుకున్నాను గానీ, ఏం సిగ్గుపడలేదు. తను నార్మల్‌గానే ఏసింది. మా ముందు ఎలా ఏస్తదో అలాగే ఏసింది. ఎందుకంటే పిల్లలు అన్నిట్లోని పార్టిసిపేట్ చేయాలండి. ఓన్లీ చదువులోనే కాదు. గేమ్స్ అని, ఇలాంటి ప్రోగ్రామ్స్ అని ప్రతి దిక్క ఉంటే వాళ్ళు ఏదో దాంట్లోని క్లిక్ అవుతారనమాట. చదువు, చదువు, చదువు అన్నా సరే వాళ్ళ మైండ్ ఇదైపోద్ది. అలాగని చదవొద్దని కాదు. చదువు ఉండాలి, అన్నిట్లోనే ఉండాలనమాట. అలాగైతేనే వాళ్ళకి మైండ్ ఫ్రీగా ఉంటది. మనకి బావుంటదనమాట. మా పాప అయితే ఇరగదీసింది చూడండి. పిల్లలందరినీ కూడా చాలా బాగా ఏశారు. పిల్లలందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యి వచ్చారనమాట. టీచర్‌కి ఓపికకి ఈ నమస్కారం చేయాలి. చాలా చేయిచ్చింది పిల్లలతోటి మాత్రం. పాప అయితే ఇరగదీసింది చూడండి. అలాగే మిగతా మ్యాజిక్ షోలు, శ్రీకృష్ణ తులాభారం ఇవన్నీ ఏశారన్నాను కదా! అవన్నీ కూడా చాలా బావున్నాయన్నమాట. మీ పిల్లలు కూడా ఇలా పార్టిసిపేట్ చేయొచ్చండి. నా వీడియో గనక నచ్చినట్టయితే, మా పాప డాన్స్ గనక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.